హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఈరోజు నేను మీకు ఒక ప్లాంట్ చూపిస్తానండి. ఈ మొక్క నేను వేసి 1.5 ఇయర్ అయిందండి. ఈ సంవత్సరంన్నరకి నాకు కాపు అయితే వచ్చింది. ఇదిగోండి, గెస్ చేశారా? ఎనీ గెస్? మీకు కాయ చూపిస్తాను. ఇదిగోండి, మా బుజ్జి తోటలో బుజ్జికాయ ఫస్ట్ అన్నమాట. చూసారా ఎంత నీట్గా భలే బుజ్జి బుజ్జిగా ఉంది కదా. ఫస్ట్ టైం అండి ఇది మాకు రావటం. చిన్న చిన్న పిందులతో సహా భలే వచ్చింది. ఇంతకీ ఏంటంటారా? స్వీట్ బత్తాయి అంటారు చూసారా, తీపి బత్తాయి. ఇదిగోండి, వర్షాకాలానికి ఇప్పుడు నాకు చక్కగా నీట్గా పూత పిందే మొత్తం ఒక్కసారి దిగినాయండి. మొన్నటిదాకా ఇది పూతతో ఉండేది, చక్కగా పిండి మొత్తం వచ్చింది వర్షానికి. దీనికి నేను మొన్న ఈ మధ్య ఒక 10 days బ్యాక్ ఫెర్టిలైజర్ వేసానండి, ఆర్గానిక్గా. మనం ఇంట్లో పెంచుకునేవన్నీ ఆర్గానికే కాబట్టి అన్నీ ఆర్గానిక్గానే తినాలి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అన్నీ మనం ఆర్గానిక్గానే పెంచుకుందామండి. దీనికి నేను పల్లీ చెక్క, ఆముదం చెక్క, ఆవాల చెక్క ఇవి మాత్రమే వేసానండి. అన్నీ ఆల్ మిక్సర్ కేక్ ఉంటుంది చూసారా మనకి, అది వేసాను. వేసి ఒక 10 days అయిందండి. తర్వాత ఇంకెలాగో వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. అందుకని ఇదిగోండి, పూత పిండి ఒక్కసారి దిగిపోయినాయి నాకు ఇవన్నీ సర్ప్రైజ్ అన్నమాట. 2 days అయిందండి పైకి వచ్చి. మొత్తం పిందెలతో సహా నాకు వెల్కమ్ చెప్తున్నాయి ఇవి ఈరోజు. భలే ఉన్నాయి కదండి, చిన్న చిన్నవి. దీనికోసం నేను ఈ మొక్క తీసుకొచ్చింది నర్సరీలోనేనండి. 100 rupees మొక్క ఇది. ఇదేమో పెరుగు డబ్బా, పెరుగు బకెట్లు అంటాను చూసారా, 5 liters అనుకుంటా. 5 liters అండి. 5 liters పెరుగు డబ్బాలో ఈ మొక్క వేసాను నేను. ఇది మనం సమ్మర్లో కటింగ్ చేసుకోవాలండి. కొమ్మల్ని కటింగ్ చేసుకుంటే మనకి పక్క నుంచి బ్రాంచెస్ బాగా వచ్చి ఈల్డ్ అనేది బాగా వస్తాయి అన్నమాట. మనకి హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది. చూడండి, నేను సమ్మర్లో మొత్తం కట్ చేస్తానండి. ఈ సైడ్ కొమ్మలన్నీ కూడాను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇంకా వర్షాలు పడతాయి అనగా అప్పుడు దీనికి నేను ఫెర్టిలైజర్ ఇచ్చాను అనమాట. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇలాగ వచ్చిందండి. ఇంకా మనకి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఫుల్గా వచ్చిందనమాట. పూత మాత్రం ఫుల్గా వచ్చింది. కాకపోతే వర్షానికి మొత్తం చాలా వరకు రాలిపోయిందండి, నానిపోయి. ఇంకా మిగిలిందని అనమాట మనకి. బాగుంది కదండి. ఇది స్వీట్ నారింజ అంటారు కదా, అదండి. నేను నర్సరీలోనే తీసుకొచ్చాను. మొక్క 100 rupees వేసారు మాకు. అన్నీ ఒక దగ్గరే తెచ్చుకున్నాం అనుకోండి నర్సరీలో, వాళ్ళు మనకి కొంచెం కన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు. ఎప్పుడూ ఒక దగ్గరే తెచ్చుకుంటే అక్కడ మనకి కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. దీనికి పెద్దగా కేరింగ్ అనేది ఏమి ఉండదండి. దీనికి మిల్లీ బగ్స్ లాంటివి ఎప్పుడైనా రేర్ అన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి నిమ్మజాతికి సంబంధించింది కాబట్టి దీని వాసనకి తొందరగా పురుగులు అనేవి దగ్గరికి రావు. కానీ ఎప్పుడైనా రేర్గా ఒక్కొక్కసారి నాకు మాత్రం ఒకసారి కనిపించిందండి మిల్లీ బగ్ చిన్నది. అప్పుడప్పుడు వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు వస్తాయి చూడండి. ఇదిగోండి, మీకు చూపిద్దామని ఉంచాను. ఇది ఆకు మీద మాత్రమే ఉంటుంది, ఆకు కింద మాత్రం ఉండదు. అలాంటప్పుడు చూసుకుని వాటిని కట్ చేసేసుకుని పాడేసుకోవడమే మనం. ఇది వర్షాకాలం మాత్రమే వస్తుందండి, చిన్నవి. ప్రతి దానికి ఉంటాయి, దీనికే కాదండి, ప్రతి మొక్కకి కూడా ఇలాగే ఉంటాయి. వీటిని పాడేసి చంపేసేయండి, కాలుతో నలిపి పాడేస్తే చచ్చిపోతాయి. పని కట్టుకుని వాటికి మనం ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇదండి నా స్వీట్ నారింజ. ఇది పెద్దది అవుతాయో, ఎంత పెద్దవి అవుతాయో చూడాలి. 15 days అయింది ఇప్పటికి నేను వాటికి ఫెర్టిలైజర్ ఇచ్చి. కానీ వర్షాలు మాకు కంపల్సరీ పడుతూనే ఉన్నాయి, డైలీ పడుతున్నాయి మాకు. కొంచెం వర్షం తగ్గిన తర్వాత వేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి, అదిగోండి. ఇది ఫ్లవరింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇట్లా వస్తుంది. దాని నెక్స్ట్ కొంచెం ఇదిగోండి ఇలా పెరుగుద్ది. తర్వాత ఇంత అవుతుంది. తర్వాత ఇంక పెద్దది ఎట్లా అవుతుందో చూడాలి. ఇంకా ఇది రెండో కాయి, ఇదేమో చిన్నదన్నమాట, దానికన్నా ముందుది. ఒక కాయ కాసింది కానండి, అది రాలిపోయింది ఎందుకనో పాపం. ఈ వర్షానికి లేకపోతే గాలిదుమ్ము వచ్చినప్పుడు బాగా కొట్టేసుకుందండి. ఇంకా
అందుకని రాలిపోయింది. దీనికి పెట్స్ అటాక్ కానీ ఏం పెద్దగా ఆశించవండి. నిమ్మజాతి మొక్కకి తొందరగా పెట్స్ మాత్రం అటాక్ చెయ్యు. ఎందుకంటే దీనికి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి, సిట్రిక్ యాసిడ్ మనకి నిమ్మకాయ అంటే పులుపు కదండి, ఆ ఫ్లేవర్కి అవి రావన్నమాట తొందరగా. మనం దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు. కింద అనుకోండి చక్కగా పెరుగుతాయి. ఇంకా మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రమన్నా హార్వెస్ట్ వస్తుంది మనకి. అదే కింద అనుకోండి ఇంకా పెద్ద పెద్ద చెట్టు అయిపోయి మంచి కాయలు వస్తాయి, పెద్ద కాయలు వస్తాయి మనకి. మీరు కూడా పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను. చక్కగా పెరుగుతాయి, నో ప్రాబ్లం, పెంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.